తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేసవి సెలవులు, వారాంతం సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు భక్తులు. దీంతో కంపార్ట్మెంట్లన్నీ నిండి బయట శిలాతోరణం వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక అర్ధరాత్రి వరకు ఏడుకొండల వాణి 95,080 మంది భక్తులు దర్శించుకోగా 39,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. చిత్ర విచిత్రమైనటువంటి పూలమాలను ధరించిన అలాగే పంచవర్ణాలు కలిగిన అనేక. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ షో. అంటే ఈ యొక్క వేసవికి సంబంధించి అయితే మాత్రం తిరుమలలో శ్రీవారి దర్శనానికి అయితే మాత్రం భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. నిన్న అనూహ్యంగా కూడా కొంతమంది భక్తులు అయితే మాత్రం కొన్ని ఆరోపణలు కూడా చేసినటువంటి ఘటన అయితే తిరుమలలో నెలకొంది. ఒక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి వెళ్లేటువంటి క్యూ లైన్లు అయితే మాత్రం కొంతమంది భక్తులు అయితే ఒక ఎక్కువగా ఉండేటువంటి క్యూ లైన్ లో వేచి ఉండేటువంటి సమయంలో మాత్రం కొంచెం వీడియోలు కూడా తీసి దాన్ని సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేయడం అయితే జరిగింది. దీనికి వెంటనే కూడా టిటిడి ఉన్నతాధికారులు కూడా దీనికి స్పందించి ఈ వీడియో గురించి అది నిజమా కాదా అన్న దానిపైన కూడా విచారణ అయితే చేపట్టారు. కాకపోతే అక్కడ సంబంధించినటువంటి కాకినాడకి సంబంధించినటువంటి అప్పారావు అనేసి ఉన్న భక్తుడు మాత్రం తొందరగా శ్రీవారి దర్శనం కావాలి అనేసి ఒక చైర్మన్ అయితే మాత్రం ఒక క్యూ లైన్ లో గానీ అలాగే దర్శనానికి సంబంధించి గానీ ఒక తిరుమలకి సంబంధించి అయితే మాత్రం ఏర్పాట్లు కూడా సరిగా లేవు అన్నది వ్యక్తిగతంగా నేను చెప్పాను అనేసి కూడా ఒక ఆరోపణలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలా చేసిన వెంటనే కూడా మాకు వచ్చి స్పందించి దర్శనం కూడా తొందరగా పంపించారు అనేసి కొంతమంది భక్తులు అయితే చెప్పుకొని వచ్చారు. సో ఇలాంటివి అయితే మాత్రం ఇది సీరియస్ గా తీసుకునేటువంటి టిటిడి అయితే ఒక క్యూ లైన్లు కానీ అలాగే ఆలయం వెలుపులో ఉన్నటువంటి క్యూ లైన్లు అలాగే ఒక నారాయణగిరి దగ్గర ఉన్నటువంటి షెడ్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఒక షెడ్యూల్లో కూడా భక్తులతో కూడా వెళ్ళేసి ఆకస్మికంగా కూడా తనిఖీలు అయితే టిటిడి అడిషనల్ వెంకయ్య చౌదరి కూడా అయితే అక్కడైతే మాత్రం పరిశీలించారు. భక్తులకు సంబంధించి అయితే వాళ్ళకు ఉన్నటువంటి వేచి ఉన్నటువంటి సమయం, ఆ సమయాల్లో టీటీడీ అధికారులు అలాగే శ్రీవారి సేవకులు చేసేటువంటి ఒక పరిస్థితుల మీద కూడా తను సడన్ గా కూడా అక్కడ ఇన్స్పెక్షన్ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా కూడా వేసవి కాలంలో తిరుమలకి అధిక భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంటుంది. ఒక భక్తులకు సంబంధించి అయితే మాత్రం టీటీడీ ఎప్పటికప్పుడు భక్తుల్ని అనుకూలంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే క్షుణ్ణంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక తిరుమలకు సంబంధించి ఒక నారాయణగిరి పార్క్ దాటుకునే వెంటనే ఇక ఔటర్ రింగ్ రోడ్ లైన్ అయితే ఏర్పడుతుంది. ఒక ఔటర్ రింగ్ రోడ్ అయితే మాత్రం శిలాతోరణం నుంచి అక్టోపస్ రింగ్ రోడ్ దాటుకో మీదుగా కూడా క్యూ లైన్ అయితే దాదాపుగా ఒక 4 కిలోమీటర్ల వరకు క్యూ లైన్ అయితే ఉంటుంది. ఒక క్యూ లైన్ లో వచ్చేటువంటి భక్తులకి అందరికీ కూడా
మంచినీరు, అన్నప్రసాదం లాంటి అన్ని కూడా నిరంతరం వాళ్ళకి సాగేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ భక్తులైతే మాత్రం అధిక రద్దీ దృష్టిలో ఉంచుకొని టోకన్ లేని భక్తులు వాటిని చూసుకున్న తర్వాతనే క్యూ లైన్ లోకి రావాలి అనేసి మైక్ లో కూడా అనౌన్స్ అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అత్యుత్సాహంగా నిన్న కొంతమంది భక్తులు అయితే మాత్రం టీటీడీ చైర్మన్ మీద కూడా కొన్ని ఆరోపణలు చేయడంతో పాటుగా టీటీడీ ఉన్నతాధికారులతో పాటుగా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ చేసినటువంటి భక్తులు కూడా దర్శనం అయిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు ఒక క్షమాపణ కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని ద్వారా కూడా దీనికి సంబంధించి క్యూ లైన్ లో వచ్చేటువంటి భక్తులు అలాగే టోకన్ లేని వచ్చేటువంటి భక్తులంతా కూడా ఆచితూచి కూడా మాట్లాడాలి. ఇది యొక్క వివరణ కూడా వేరే భక్తులు కానీ విన్నారంటే అదే నిజం అనుకుని కూడా తిరుమలకు వచ్చేటువంటి పరిస్థితి చాలా వరకు తగ్గిపోతుంది. ఒక అపోహలు లేకుండా ఉండడానికి భక్తులు అయితే మాత్రం సహకరించాలి అనేసి అయితే కోరారు. ఇక అడిషనల్ ఈవో ఉన్నటువంటి వెంకయ్య చౌదరి అయితే మాత్రం క్యూ లైన్ లో కానీ లోపల ఆలయం లోపల కూడా ఉన్నటువంటి భక్తులతో కూడా సడన్ గా ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి భక్తుల దగ్గర కూడా ఫీడ్బ్యాక్ అయితే తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఒక్క రోజుకే దాదాపుగా 90,000 మంది భక్తులైతే మాత్రం శ్రీవారిని అయితే దర్శించుకున్నారు. ఇప్పటికీ కూడా శ్రీవారి దర్శనానికి అయితే భక్తులు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి కూడా బయట వరకు కూడా క్యూ లైన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. శివ రైట్. అయితే ప్రస్తుతం భక్తులు ఏమంటున్నారు? ఆల్రెడీ జరిగిన దానికి సంబంధించి పొలిటికల్ గా అయితే ఇప్పటికే నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు, ఇదంతా పొలిటికల్ ప్రోపగాండా ఆయన కొట్టిపారేశారు. కానీ రియాలిటీలో భక్తుల స్పందన ఏ రకంగా ఉంది? మొత్తం ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, దర్శనానికి సంబంధించి కావచ్చు, రూముల విషయంలో కావచ్చు, వారి నుంచి స్పందన ఏ రకంగా వస్తుంది? అవును శివ, మీరు అన్నట్టు కరెక్టే. ఇది ఒక భక్తుడు కాకినాడకు సంబంధించినటువంటి అప్పారావు చేసినటువంటి ఒక సోషల్ మీడియా ఆ వీడియోకి సంబంధించి కూడా ఏపీకి సంబంధించినటువంటి మినిస్టర్ నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తులకు సంబంధించి ఏది కూడా టీటీడీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తా ఉంటారు. దీన్ని రాజకీయ కోణంలో మాత్రం ఎప్పుడు కూడా చూడకూడదు. పైన ఉన్నటువంటి కొంతమంది భక్తుల్ని వైసీపీ నాయకులు అయితే మాత్రం ఉసుగలిపి దీన్ని ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి క్షేత్రంలో రాజకీయంగా కూడా మార్చినటువంటి పరిస్థితి ఉందనేసి కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి టీటీడీ ఉన్నతాధికారులతో పాటుగా అడిషనల్ ఈవో కూడా దీనికి వెంటనే కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా తిరుమలలో ఎలాంటి ఏ చిన్న విషయం జరిగినా కూడా మొత్తం కూడా వైరల్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒక భక్తులు నిన్న చేసినటువంటి భక్తులు ఒక వీడియో ద్వారా సో ఇదంతా కూడా ఒక రాజకీయ కోణంగా దీంతో వైసీపీ హస్తం ఉంది, దీనిపైన వైసీపీ కుట్ర ఉంది అన్న దానిపైన కూడా నారా లోకేష్ అయితే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి జనసేన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా దీనికి స్పందించి కౌంటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు దాన్ని ఒక ఎలాంటి ప్రాబ్లం అయినా సరే రెక్టిఫై చేసి దాన్ని వెంటనే కూడా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని రాజకీయంగా కూడా వైసీపీ నాయకులు అయితే కొంతమంది దీన్ని వాడుకుంటా ఉన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయాలకి ఎటువంటి తావు కూడా లేదు అనేసి నారా లోకేష్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఒక సిచ్యువేషన్ కూడా అక్కడ కొంతమంది చేసేటువంటి కొంతమంది భక్తులు ఆ ఒక వీడియోని వైరల్ చేయడం, ఆ వీడియోని చూసినటువంటి వెంటనే కూడా నారా లోకేష్ స్పందించి ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ కి అనుగుణంగా కూడా టీటీడీ అధికారులు వెంటనే స్పందించడంతో అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి అన్న దానిపైన కూడా ఒక వివరణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆ భక్తులు దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పడం, ఒక టీటీడీ చైర్మన్ మీద కూడా ఆరోపణలు అయితే చేశారు. టీటీడీ చైర్మన్ డౌన్ అలాగే ఒక ఏర్పాట్లు కూడా సరిగా లేవు అన్న వీడియో అయితే మాత్రం మేము వ్యక్తిగతంగా దర్శనానికి తొందరగా పంపిస్తారనేసి మాత్రమే ఇది చెప్పుకొచ్చాము. దీన్ని వైసీపీ నాయకులు అంతా కూడా వైరల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అనేసి ఒక భక్తులు కూడా వివరణ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోని అలాగే నారా లోకేష్ అయితే మామూలుగా జరిగినటువంటి వీడియోని 2 వీడియోలు కూడా ట్వీట్ ద్వారా అయితే పోస్ట్ చేశారు. సో ఫేక్ వీడియోని ఒరిజినల్ వీడియోను కూడా రెండింటిని జత చేసి కూడా ట్వీట్ చేశారు. సో వైసీపీ నాయకులు కుట్రపూరితంగానే ఇటువంటి కార్యక్రమాలంతా కూడా తీసుకొస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఎప్పుడు కూడా రాజకీయాలకి అతీతంగా కూడా ఎప్పుడు ఉండదు. భక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, భక్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు మాత్రమే దగ్గరుండి అయితే చూసుకుంటుంది. సో దీనిపైన
వైసీపీ నాయకులు అయితే మాత్రం ఇలాంటి కుట్రపూరితమైనటువంటి వీడియోలు కానీ వైరల్ చేయడం సరికాదు అనేసి కూడా లోకేష్ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.